నటి దిశా పటాని ఇంటిపైన కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే ఏదైతే యూపీలోని తన ఇంటి నివాసంలో ఉన్నప్పుడు నిన్న రాత్రి కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులనైతే పోలీసులు చెప్తున్నారు. అయితే ఏదైతే దిశా పటాని ఉన్నారో, దిశా పటాని వాళ్ళ అక్క ఖుష్బూ పటాని ఉన్నారో తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అయితే కొన్ని వర్గాలకు చెందిన వారికి సంబంధించి తను కొన్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టే ఇలాంటి కాల్పులు జరిగాయని అయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో అయితే తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పటికీ దిశా పటాని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఇప్పటికీ ఎలాంటి హాని జరగకపోయినప్పటికీ కూడా కాల్పులు అనేవి ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా యూపీలోని నివాసం ఉంటున్నారు. వాళ్ళు దిశా పటాని నటిగా ఒక మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఖుష్బూ పటాని ఎవరైతే ఉన్నారో తను ఇంతకుముందు ఆర్మీలో పనిచేసి ఉండేవాళ్ళు. అయితే కొన్ని సంవత్సరాల కిందటే ఆర్మీ నుంచి వైదొలగడము, తను సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. తనకు సంబంధించినటువంటి ఫిట్నెస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తను షేర్ చేస్తూ ఉంటుంది. చాలామంది అభిమానులు కూడా చాలా దగ్గర అవుతూ ఉంటారు ఖుష్బూ పటాని. అలాగే కొన్ని ఏదైతే తను సొసైటీలో జరిగే ఏవైతే పనులు ఉంటాయో వాటన్ని కూడా వ్యతిరేకంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఏదైతే తను కొన్ని వర్గాల మీద కానీ కొన్ని సామాజిక సంస్థల మీద కానీ మాట్లాడడం జరిగింది. అయితే ఆ మాట్లాడిన నేపథ్యంలోనే దానిపైన ఏమైనా కాల్పులు జరిపారా, అలా ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా వచ్చి కాల్పులు జరపడం జరిగిందా అని అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు ఫ్యామిలీని విచారణ జరపడం జరిగింది. ఇప్పటికే వాళ్ళ నుంచి ప్రాథమిక సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. అయితే కాల్పులు ఎందుకు జరిగాయన్నది ఇప్పటి వరకు తెలియలేదు. అయితే కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. అసలు కాల్పులు జరిపింది ఎవరు, ఏ కారణం మీద కాల్పులు జరిపారు అనేది తెలియాల్సి ఉంది. కానీ ముఖ్యంగా ఇక్కడ అయితే ఖుష్బూ పటాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. దాంట్లో తను ఆర్మీ నుంచి వచ్చిన ఒక మహిళగా ఉండడం, తను సొసైటీలో జరిగే విషయాలన్నిటి మీద కూడా మాట్లాడడం దీనికి గల కారణం అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అయితే దిశా పటాని ఎవరైతే ఉన్నారో తన షూటింగ్ పని మీద వేరే దగ్గర ఉండడం వల్ల తన ఫ్యామిలీకి కూడా కాల్పుల్లో ఎలాంటి గాయాలు కాలేదు, ఎలాంటి హాని కూడా జరగలేదని అయితే మనకు తెలుస్తుంది. కెమెరామ్యాన్ నరేందర్ తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.